అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కొంచెం హెయిర్ కేర్ గురించి మీకు చూపిస్తాను. మెయిన్గా నాకైతే కొంచెం తెల్ల జుట్టు అయితే వచ్చిందండి. ఇక్కడ ఒక 5, 6, 10 వరకు అట్లున్నాయి తెల్ల వెంట్రుకలు. సో ఇప్పటి నుంచే వాటికి కొంచెం నేను కేర్ తీసుకున్నానంటే ఫ్యూచర్లో ఎక్కువ రాకుండా చూసుకోవచ్చు. నా స్కూల్ టైంలో కానీ, నా కాలేజ్ టైంలో కానీ నా హెయిర్ చాలా స్మూత్గా ఉండేది. ఎంత స్మూత్గా అంటే ఇట్లా పట్టుకుంటే ఫుల్ షైనీగా ఉండేది, స్మూత్గా ఉండేది. నేను ఇఫ్ ఇన్ కేస్ నేను ఎప్పుడైనా పోనీ వేసుకొని వదిలేసిన అనుకోండి, ఒక 5 to 10 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్లో నా హెయిర్ మొత్తం లూజ్ అయిపోయేది. ఎంత మంచి రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి పెట్టుకున్నా కూడా అంటే అంత స్మూత్గా సిల్కీగా ఉండే నా హెయిర్ ఇప్పుడు ఫుల్ రఫ్కి వచ్చేసింది. ఊకే రఫ్ అయిపోయి చిక్కులు అయ్యి జుట్టు అంతా ఊడిపోవడం. ఆ చిక్కులు వెళ్ళక అసలే మనకు ఓపిక ఉండదు. ఆ చిక్కులు వెళ్ళక జుట్టు నట్టుని గట్టిగా లాగేసి జుట్టు అంతా ఊడిపోవడం. ప్రజెంట్ డేస్లో మొత్తం ఇదే పని, మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది. మళ్ళీ అందులో ఫుల్ డాండ్రఫ్. అసలు నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, నాకు అసలు గొంతు బాగాలేదు, థ్రోట్ మొత్తం కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంది, అందుకే వాయిస్ స్పష్టంగా రాలేకపోతుంది, పట్టించుకోకండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మెయిన్గా మనకి తెల్ల జుట్టు కోసము ఎన్ని కలర్స్ ఉన్నా మనం పెట్టుకోవడానికి హెయిర్ కలర్స్ అవన్నీ కూడా ఎంతో కొంత కెమికల్ కలిసే ఉంటాయి. మనం ఎంత న్యాచురల్ అని ఉన్నా కూడా, ఎందుకంటే మనం అది వేసుకున్న తర్వాత ఒక 1 month వరకైనా ఆ కలర్ పోకుండా ఉంటుందంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత కెమికల్ అయితే కలిసే ఉంటుంది కదా. అందుకే నేను న్యాచురల్ హెన్నా గోరింటాకుకు మారిపోయినా, ఇంకా కలర్ జోలికి పోవాలనుకోవట్లేదు. మేము ఉండేది టౌన్ అయినా కూడా గోరింటాకు చెట్లకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ఉండే కింద బిల్డింగ్ పక్కనే ఒక 2-3 గోరింటాకు చెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి మంచిగా గోరింటాకు తెంపుకొచ్చుకొని దాన్ని మిక్సీకి పట్టుకున్న. ఇక్కడ గోరింటాకు ఏం చేస్తుంది, మన తెల్ల జుట్టుని కొంచెం అది రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో చేంజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. మనము రెగ్యులర్గా పెడుతూ ఉంటే ఆ హెయిర్ అనేది కొంచెం కొంచెంగా మన హెయిర్లో కలిసిపోతుంది. కానీ స్మూత్నెస్ కోసం ఏం చేయాలని కొంచెం సెర్చ్ చేస్తే పెరుగు బాగుంటుందంటే తర్వాత నేను గోరింటాకు పెరుగు 2 మిక్స్ చేసుకొని ముందు జుట్టుకున్న చిక్కులన్నీ తీసేసుకొని మంచిగా దువ్వుకున్న తర్వాత ఇట్లా గోరింటాకు పెరుగు 2 మిక్స్ని నేను హెయిర్కి మొత్తం అప్లై చేస్తున్నాను. నమ్మండి నమ్మకపోండి, అది మీ చాయిస్. ఎందుకంటే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు 1 టైంకి కట్ యూజ్ చేసి అట్లా గోరింటాకు పెట్టుకుంటే ఎంత స్మూత్గా అనిపించింది తెలుసా. నా హెయిర్ నాకే ఒక్కసారికి ఇంత రిజల్ట్ ఉంటే మనము ఒక వీక్లీ అట్లా 2 సార్లు, సరే ఓ నెలకు 3 సార్లు అట్లా మనకి ఓపిక ఉన్నప్పుడల్లా ట్రై చేసుకుంటూ పోయినాం అనుకో, మన హెయిర్ మనం కాపాడుకోవచ్చు కదా అనిపించింది. ఇదండి వీడియో. ఇట్లా మనము గోరింటాకు అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 to 2 hours అయితే ఖచ్చితంగా ఉంచుకోండి. ఇంకా మీరు డే టైంలో మంచిగా అంటే ఒక 11కి అట్లా స్టార్ట్ చేసిరు అనుకోండి, కాసేపు ఎండకు అటు ఇటు గాలికి తిరిగిరంటే ఈజీగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మంచిగా తలస్నానం చేయండి. తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని వాటర్తో తలస్నానం చేయండి. నాకైతే ఇక్కడ మొత్తం ఆరిపోతుంది ఇట్లా పెట్టుకున్న తర్వాత గోరింటాకులోని వాటర్. మీకు ఎవరైనా సపోర్టివ్గా అంటే గోరింటాకు అప్లై చేసే వాళ్ళు ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే వాళ్ళు మంచిగా చూస్తూ అప్లై చేస్తారు కదా. మన సెల్ఫ్గా అంటే ఎవరైనా అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. అది మీ ఇష్టమో, నేను ఉంటే పెట్టించుకోండి, లేదంటే పెట్టుకోండి, ఏం కాదు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.